మరి ఏపీలో ఫేమస్ పర్సనాలిటీ మరి 'బిగ్ బాస్' చూసినటువంటి వాళ్ళకి గూడా చాలా ఫేమస్ పర్సనాలిటీ అయినటువంటి ఇక చూడొచ్చు 'దివ్యల మాధురి'. మరి 'దివ్యల మాధురి' 'దువ్వాడ శ్రీనివాస్' మొన్న ఏదో ఫామ్ హౌస్‌లో ఒక పార్టీలో దొరికిర్రు అని చాలా వైరల్ అయినటువంటి పరిస్థితిలో ఇక మొన్న మొయినాబాద్ ఉన్నటువంటి ఒక ఫామ్ హౌస్‌లో అనుమతి లేకుండా విదేశీ మద్యం హుక్కా పార్టీ అయింది. దాని మీద ఎస్ఓటీ పోలీసులు దాడి చేసిర్రు. వాళ్ళు ఇమ్మీడియేట్‌గా అక్కడి నుంచి పారిపోయారు. ఒక ప్రముఖ నేత ఫామ్ హౌస్‌లోకి ఎళ్లిర్రు అని చాలా వార్తలైతే వచ్చినాయి. మరి దాని మీద అప్డేట్ కూడా వచ్చింది. మరి 'దివ్యల మాధురి' బంధువుకు నోటీసులు కూడా ఇచ్చిరంట ఎస్ఓటీ పోలీసులు. మరి ప్రముఖ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అనుచరుడు 'దివ్యల మాధురి' సమీప బంధువు పార్థసారథి అయితే ఉన్నట. ఈ నేపథ్యంలో ఈ పార్థసారథికి మొయినాబాద్ పోలీసులు ఆల్రెడీ నోటీసులు ఇచ్చిరట కోర్టు విచారణకు రావాలని. ఈ నెల 12న ది పెండెంట్ ఫామ్ హౌస్‌లో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ప్రధాన అనుచరుడు ఈ పార్థసారథి బర్త్‌డే పార్టీ నిర్వహించినట. మరి బర్త్‌డే పార్టీకి దువ్వాడ శ్రీనివాస్ ఎళ్ళిండట, 'దివ్యల మాధురి' ఎళ్ళిరట. మరి దీని మీద పోలీసోళ్ళు రైడ్ చేసిర్రు. రైడ్ చేస్తే మరి చాలామంది దొరికిర్రు అని కూడా చెప్పిర్రు. మరి ఒక 7 విదేశీ మద్యం బాటిల్లు, హుక్కాను వారి నుంచి స్వాధీనం అయితే చేసుకున్నారట. మొత్తం 29 మంది మరి ఆ పార్టీకి అయితే హాజరయ్యారట. మరి దీనికి సంబంధించి ఫామ్ హౌస్ యజమాని సుభాష్ వాచ్‌మెన్‌తో పాటు ఇక కొంతమందికి వీళ్ళైతే కేసు నమోదు చేసిరట. మరి ఆయన ఆల్రెడీ పార్థసారథి ఎవరైతే బర్త్‌డే పార్టీ చేసిండో ఆయనకు నోటీసులు ఇచ్చిరంట. మరి నెక్స్ట్ ఏం చేస్తారో మరి నెక్స్ట్ మరి దువ్వాడ శ్రీనివాస్, 'దివ్యల మాధురిని' కూడా మరి వీళ్ళు విచారణకు పిలుస్తారా లేదా చూడాలి. ఎందుకంటే వీళ్ళు చాలా ఫేమస్ ఉన్నారు. మన సోషల్ మీడియాలో చూస్తే దువ్వాడ శ్రీనివాస్, 'దివ్యల మాధురి' ఇద్దరు చాలా ఫేమస్ కాబట్టి మరి చెప్పుకోవాల్సి వస్తుంది. మరి ఫామ్ హౌస్ పార్టీలో మరి వాళ్ళు పట్టుబడ్డదైతే నిజమట. మరి దానికి సంబంధించి విచారణ కూడా జరుగుతుందని న్యూస్‌తోని మనకైతే కన్ఫర్మేషన్ వచ్చింది మరి ఇప్పుడు.